టార్గెట్ అని కనిపిస్తుంది కదా. సో ఈ టార్గెట్ లోపల మనం మన యొక్క యూజర్ నేమ్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఎందుకు మనది యూజర్ నేమ్ ప్రొవైడ్ చేయాలంటే వేరే వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా మనం ట్రై చేయొద్దు. సో ఇది ఎడ్యుకేషనల్ పర్పస్, ఓన్లీ మీ ప్రొఫైల్ ని మిమ్మల్ని మీ డేటాని ఆన్లైన్ నుంచి సెక్యూర్ గా ఉంచుకోవాలి అంటే సో మీ యూజర్ నేమ్ ఇచ్చి ట్రై చేయండి. ఓకే. సో ఇక్కడ మన యూట్యూబ్ ఇద్దాం, ఇక్కడ సైబర్ బ్లాగ్స్ మన యూట్యూబ్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొడదాం. సో తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఆప్షన్స్ చూడడానికి సింపుల్ గా హెల్ప్ కొట్టొచ్చు మనం, సారీ హైఫన్ హెల్ప్ కొట్టొచ్చు. కొడితే మనకి ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఓకే. సో ఇందులో మీరు ఒకసారి చదవండి ఇవి ఆప్షన్స్ ఏందో అనేది. సో నేను యూజ్ చేసే ఆప్షన్స్ వచ్చేసి -s. -s ఏం చేస్తా అంటే స్టార్ట్ చేస్తుంది ప్రోగ్రామ్ ని. ఓకే. తర్వాత -a ఏం చేస్తుంది అంటే మనకి ఇందులో ఉండే అన్ని థింగ్స్ అనేవి అప్లై చేస్తుంది అనమాట, టెక్నాలజీస్. ఓకే. తర్వాత -f అనేది ఉంటుంది. సో -f ఏం చేస్తా అంటే తొందరగా స్కాన్ అనేది తొందరగా చేస్తుంది అనమాట. ఓకే. సో సింపుల్ గా -f ఒకటి -a ఒకటి